హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. మనకి ఈ సంవత్సరం ఉగాది పండుగ 2026 సంవత్సరంలో ఈరోజు వచ్చింది. తెలుగు సంవత్సరం పేరు ఏమిటో, ఈరోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి స్వీకరించిన సమయం ఏమిటో, పూజా సమయాలు ఏమిటో, ఈరోజు ముఖ్యంగా ఏ దేవుని పూజించాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మన తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభం అవుతుంది. ముందుగా మీ అందరికీ మన తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారు పండగ ఉగాది పండుగ. ఈ రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మస్తవతారం ఎత్తి ఆ రాక్షసును సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజునే ఆ బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించారు అని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాది కాలాన్ని బ్రహ్మదేవుడు ఈ రోజునే వర్ణింపచేశాడని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మనకి లలితాదేవి నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది నుండే ప్రారంభమవుతాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగను చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే సూర్యోదయం వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టించారు అని అంటారు. అయితే మన తెలుగు వారికి ఇంతటి విశిష్టమైన ఈ ఉగాది పండుగను 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాము. పాడ్యమి తేదీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రారంభమై ఉంటుందో తెలుసుకుందాము. ఎందుకంటే చైత్ర మాసంలో పాడ్యమి తేదీ ఉన్న రోజునే మనము ఉగాది పండుగ జరుపుకుంటాము. 2026 మార్చి 19వ తేదీన ఉదయం 6:55 ప్రారంభమై మార్చి 20న తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుంది. అయితే మనకి 19వ తేదీన పాడ్యమి తేదీ ఉంది కాబట్టి మనం ఉగాది పండుగను 2026 మార్చి 19 గురువారం రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. అయితే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క నామంతో నామకరణ చేశారు. ఈ సంవత్సరం పేరు వచ్చి శ్రీ పరాభావ నామ సంవత్సరం. 2026 మార్చి 19వ తేదీ నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఏ సమయంలో పూజ చేయాలి, ఉగాది పచ్చడి స్వీకరించిన సమయాలు ఏమిటంటే మార్చి 19న గురువారం ఉదయం 7:30 నుండి 10 గంటల లోపు పూజ చేసుకోవడానికి, ఉగాది పచ్చడి స్వీకరించడానికి, నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించడానికి ఎంతో బాగుంది. ఇంకా ఈరోజు పంచాంగం విషయంకి వస్తే పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాము కాబట్టి పంచాంగ శ్రవణం మార్చి 19 గురువారం రోజున సాయంత్రం 4:33 నుండి 6 లోపు మీరు పంచాంగ శ్రవణం చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఏ దేవుని పూజించాలి అంటే ఈరోజు మన ఇష్టదైవాన్ని, మన కులదైవాన్ని పూజించవచ్చు. ఈరోజు గురువారం కాబట్టి గురుదైవాన్ని పూజించుకోవచ్చు. గురు అంటే దక్షిణామూర్తి, కానీ గురు స్థానంలో ఏ దేవుని ఉన్నా మనం పూజించుకోవచ్చు. ఎందుకంటే ఉగాది అనేది గురువారం రోజు వచ్చింది కనుక ఉగాది రోజున గురువు స్థానాన్ని ముందు పెట్టి గురువుని పూజించాలి. ఆ తర్వాత మన ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనం పూజ చేసుకోవచ్చు. పండితులకు మీరు ఇచ్చే దానాలు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చే తాంబూలం వల్ల పండితులు మనం ఆశీర్వదించడం వల్ల మనకున్న అన్ని సమస్యలు దూరం అవుతాయి. ఈరోజు తప్పనిసరిగా షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు ఈ 6 షడ్రుచులు కూడా మన జీవితంలో సంపాలుగా ఉండాలని కోరుకుంటారు. ఉగాది రోజున తైలాభ్య స్నానం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆ స్నానం చేయడం వల్ల మన జీవితంలో కొత్త మార్పు అనేది వస్తుంది. దీనివల్ల మనం తైలాభ్య స్నానం చేయడం వల్ల మంచిది. ఈరోజు కలిస్థాపన చేసుకునే వాళ్ళు ఉగాది పండుగను చేసుకోవచ్చు. ఎందుకంటే లలితాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కనుక ఈరోజు లలితాదేవి నవరాత్రులు కూడా జరుపుకోవాలి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ.